సార్ నేను హిందూనే సార్, నేను దేవుని చాలా నమ్ముతా, విపరీతంగా నమ్ముతా. కానీ అలా అని చెప్పేసి పరమతం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను ఇక్కడ ఏం జగన్మోహన్ రెడ్డికి ఫీవర్ అని మాట్లాడలే, అంటే ఆయన పదవి గురించి మాట్లాడుతున్నా. ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అక్కడ ఉన్న పవిత్రతని భంగం చేయాలనుకుంటాడు సార్? నాకు అర్థం కాదు. ఆయన భంగం చేయాలనుకోడమ్మా, ఆయన భంగం చేయాలనుకున్నాడని ప్రజలకు చెబితే మాకు హిందువులందరికీ కోపం వచ్చి నాకు ఓట్లు పడతాయి కదా. బీజేపీ చేస్తున్నది ఏమి? మరి ఇదే బీజేపీ ఇప్పుడు ఈరోజు మాట్లాడాలి కదా, మాట్లాడలే కదా. ఏది మాధవీలత, ఏది రాజాసింగ్, ఏది మౌనిక సుంకర, ఏది చుడతలు పట్టుకొని పోవాలి కదా వీళ్ళు. బోలేబాబా డైరీ ముందర పోయి ధర్నా చేయాలి కదా. ఆ బోలేబాబా బీజేపీకి ఎంత ఫండ్ ఇచ్చిందో ఏమో, ఎవరు సపోర్ట్ చేస్తలేడు. అదే ముస్లిం అయితే సపోర్ట్ చేస్తారు, క్రిస్టియన్ అయితే సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళది ఉన్నదంతా రాజకీయ ఎజెండా. చంద్రబాబు నాయుడు ఎజెండా సెట్ చేయడంలో పిహెచ్డి సెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎల్కేజీ కూడా చేయలేదు. ఎందుకనంటే ల్యాండ్ పూలింగ్ అంశంలో భూమి తీసుకుని రాజధాని కట్టడం అంటే ప్రభుత్వ ఖజానాకి బొక్క పెట్టడం, అది కూడా 5 లక్షల కోట్లు. అంటే ప్రజలకి రావాల్సిన డబ్బు తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. అది ప్రైవేట్ వ్యక్తులు రైతులు అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవ్వచ్చు, పార్టీ సంబంధికులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి దోచిపెట్టడం. ప్రతి ఒక్కరికి చేరాల్సిన ఆదాయం కొంతమందికి తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇది తన అన్బికమింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ అంటారు. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తాడు? రాగద్వేషాలకు అతీతంగా, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేస్తానని చెప్తారు. అందరికీ చెందాల్సిన ఆదాయాన్ని నువ్వు కొందరికి పంచుతున్నావు అంటే ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివి. ఈ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళాలా. ఇది నేను వైసీపీ పార్టీకి 2022లో చీఫ్ సెక్రటరీ, అంటే అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈమెయిల్ చేసినాను. ఈమెయిల్ ఏంటి? ప్రభుత్వ భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చెప్పినట్టయితే ఏమయ్యేది, ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ఏమవుతుంది, ఇది వాళ్ళకి ఈమెయిల్ చేస్తే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2023లో నేను వ్యక్తిగతంగా కలిసి చెప్పాను, పర్సనల్గా కలిసి. దీనికంటే పెద్దది 4 పేజీల A2 సైజులో ఒక నివేదిక రూపొందించి ఆ ఫోటోలు కూడా పెడతాను మీకు. ఆయనకి ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. మీరు మాట్లాడాల్సింది ఇది, దాంట్లో ఆయనకు ఒక సూచన కూడా చేయడం జరిగింది. మీరు ఇది ఎజెండా సెట్ చేయండి, ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు ఇది మాట్లాడుకునేలాగా ఎజెండా సెట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి నేనేం సూచించాను? ప్రతి ఒక్క టీ స్టాల్ దగ్గర, ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్ దగ్గర, ప్రతి ఒక్క పంచాయతీ కార్యాలయం దగ్గర, పాల సేకరణ కేంద్రం దగ్గర, విలేజ్ సెక్రటరీస్ దగ్గర, అండ్ ఈయన మీ ఛానల్లో ప్లస్ మీ వార్తాపత్రికల్లో, సండే పేపర్లలో, హెయిర్ కటింగ్ సెలూన్స్లో, బ్యూటీ పార్లర్లో ఇది పెట్టండి సమాచారం. అక్కడ ఖాళీ టైం ఉంటుంది, హెయిర్ కటింగ్ సెలూన్, బ్యూటీ పార్లర్లో కూర్చుని ఉంటారు, వెయిటింగ్ టైం ఉంటుంది. కాబట్టి అక్కడ చదువుతారు ప్రజలు. ప్రతి ఒక్క ఓటర్ ఇది చర్చించుకునేలాగా ఎజెండా సెట్ చేయమన్నా. ఇంకొకటి, నారా లోకేష్ అప్పట్లో పాదయాత్ర చేసినాడు. పాదయాత్ర చేస్తే ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి ఇది పెట్టమన్నా, ఫ్లెక్స్. ప్రతి 2 కిలోమీటర్కి ఇది ఫ్లెక్స్ పెట్టి అక్కడ సెల్ఫీ దిగమని చెప్పి ఛాలెంజ్ చేయమన్నా. ఈ సమాచారం మొత్తం డిస్ప్లే చేసి సెల్ఫీ దిగమని ఛాలెంజ్ చేస్తే నారా లోకేష్ వచ్చి ఎక్కడక్కడ సెల్ఫీ అయితే దిగడు, కానీ ఆ గ్రామ ప్రజలు అక్కడ చదువుతారు ఖచ్చితంగా ఏం పెట్టినారు ఇది అని. సో ఆ గ్రామంలో ఇట్లా అంటే ప్రజలు ఏం డిస్కస్ చేసుకోవాలో ఇది ఎజెండా మీరు సెట్ చేయండి అని ఇస్తే కూడా అది స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మీకు ఆ తట్టదు, వేరే వాళ్ళు చెప్తే స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ రోజుకైనా సరే ఇది సెట్ చేస్తే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు ఇది చదివి తెలుసుకుని దీన్ని చర్చించేలా ఎజెండా సెట్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటారు. రైట్ సార్, అంటే ఇది మీరు ప్రతిసారి చెప్తున్న విషయమే. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ల్యాండ్ పూలింగ్ అంటే ప్రతి ఒక్క పౌరుడిని, అంటే పుట్టి బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిని దోచుకొని కొంతమందికి ఇచ్చే చట్టం అది. అదేంటో వ్యత్యాసం ఏంటో చెప్పాలి కదా. అది జరుగుతుంది సార్. మీరు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు దీనిపైన, చాలా మందితో కూడా మీరు లెటర్ స్థాపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఈ మాటలేంటి, అక్కడ శాంతి భద్రతలు లేవా? అక్కడ చూసుకున్నట్టయితే జోగి రమేష్ గారి ఇంటి పైన దాడులేంటి, ఒకవేళ అక్కడ మనుషులు ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటివి, దీని మీద ఇంతవరకు ఎవరు ఎందుకు స్పందించలేదు? ఇది కూడా అడగాలి కదా సార్. విషయం ఏంటంటే
అది ఉద్దేశపూర్వకంగా చేశారమ్మా. అది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేసినారు? దీని మీద ఎవరు డిస్కస్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు హయాంలో దానికి లైసెన్స్ పర్మిషన్ ఇచ్చారని, అలాగే చంద్రబాబు జూన్లో తిరస్కరించిన వాహనాలు మళ్ళీ ఆగస్టులో అవే లేబుల్ మార్చి పంపారనే విషయం ఎవరు చర్చించకూడదు. దాంట్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినాడు. మరి ఇప్పుడు వీళ్ళ అరెస్టులు, వాళ్ళ అరెస్టులు ఇదే మాట్లాడుతున్నారు. మీరు డిబేట్లో ఇందాకంటే ఏం అడుగుతున్నారు? శాంతి భద్రతలు లేవా, దాడి చేయొచ్చా అంటున్నారు, కానీ అసలు విషయం మీరు అడగట్లేదు కదా. వాళ్ళు ఏదైతే డైవర్ట్ చేసిన ట్రాప్లో ప్రజలు పడ్డారో మీరు కూడా పడ్డారు. అంతే అంటారా? ఏదైతే ప్రజలు మాట్లాడుకోకూడదో దాన్ని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు. మీడియా మీరు కూడా అదే పదే అడుగుతున్నారు. నేను ఆ టాపిక్ డైవర్ట్ చేసినా కానీ మీ శాంతి భద్రతలు తగలబెట్టడం ఏంటి అంటున్నారు. దాని వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసుకోమంటున్నాను నేను.